నమస్కారం సార్. నమస్కారం. ఈ మధ్య మనం మొన్న పూణేలో చూసుకున్నాం. కొండపై నుంచి హస్బెండ్‌ని తోసేశారు. సో, నిన్న చూసుకుంటే ఇంజెక్షన్ ఇచ్చి ఒక ఆమె హస్బెండ్‌ని చంపేసింది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ సొసైటీలో ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఎవరి నిర్లక్ష్యం అయి ఉండొచ్చు? ఓకే. ఇది ఒక వర్షన్ కాదు, చాలా మల్టీ వర్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు వైఫ్ ఇలా చేసింది అని అనుకుందాం. ఒక వైఫ్ సైడ్ మాట్లాడితే ఆమె పుట్టింది నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ నా దగ్గర కౌన్సిలింగ్ వస్తే ఫస్ట్ 2.5 years ఎలా ఉందమ్మా, గర్భ సంస్కారం బొజ్జలో ఉన్నప్పుడు మీకు ఇంట్లో యాక్టివిటీస్ ఎలా ఉన్నాయమ్మా, అక్కడ మా ఏరియాలో కొట్టేసుకున్నారు, పగలు ఉండేవి, ఇవి ఉండేవి, ఇవి ఉండేవి, ఇవన్నీ రాసుకుంటాం అన్నమాట. రాసుకున్న తర్వాత 2.5 years నుంచి 5 years వరకు ఫాదర్ ఎక్కడున్నారు, వాళ్ళ ఫాదర్ ఎక్కడున్నారు, ఎలా ఉండేవారు, ఇవి వర్షన్ తీసుకుంటాం. ఈ వర్షన్ తీసుకుంటే కంపల్సరీ దాంట్లో కేర్ లేకుండా ఇంట్లో హస్బెండ్ వైఫ్ కొట్టేసుకుంటుంటారు. వీళ్ళ ఫాదర్ మదర్ కానీ ఈ లేడీ ఎవరున్నారో ఫాదర్ మదర్ కంపల్సరీ గ్రడ్జ్ అంటే ఒక దుష్మన్, ఎవరెవరు విలన్స్ ఉంటారో ఆ లెక్కలో ఫైట్ చేసుకుంటారు. ఫైట్ చేసుకోవడం కాకుండా ఈ పిల్లలకి చెప్తే వినరు, చూస్తే వింటారు. ఈ అమ్మాయి ఇంత స్టేజ్కి వచ్చిందంటే క్విక్ స్టెప్ కాదు ఇది. నీకు కోపం రావాలంటే అంటే రాదు. ఆ స్టేజ్ పెరిగి 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 ఒక 10 times 20 times అయిన తర్వాత, అది పెరిగిన తర్వాత అప్పుడు వస్తుంది, లేకపోతే రాదన్నమాట. సో ఈమెకి ఇంత పగ పెట్టిందంటే కంపేర్ చేసుకుంటే హస్బెండ్ ప్రెషర్ పెట్టి ఉండాలి, ఆర్ తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీ పెళ్లి చేసుకో, ఇంకో ఆప్షన్ లేదు, ఈమెకి అగెయిన్స్ట్గా మాట్లాడి ఉండాలి. ఇవన్నీ 100 steps యాడ్ అయ్యి ఇంకా ఈమెకు ఆప్షన్ లేదు, పెళ్ళి అయిపోయింది, హస్బెండ్తో ఉన్నాను, ఇంకా లేడు, నాకు ఆప్షన్ లేదు, ఈయన్ని తీసేస్తే నాకు అప్పుడే వేరే ఆప్షన్ దొరుకుతుంది. అది కూడా ఈమె సింగిల్గా ఉంటుంది. అప్పుడు ఈ డిస్కషన్, ఆ మైండ్ థాట్ ఉన్నప్పుడు ఎవరితో డిస్కషన్ చేయరు, నేను నా హస్బెండ్ని చంపేస్తాను అని డిస్కషన్ చేయరు. వాళ్ళు సైలెంట్గా సింగిల్ అయిపోతుంటారు, ఎవరితో మాట్లాడుతూ స్లోగా డిస్కనెక్ట్ అయిపోతూ లోన్లీకి వెళ్ళిపోతారు. ఇది చైల్డ్ కౌన్సిలింగ్ కానీ పేరెంట్ కౌన్సిలింగ్ కానీ పెద్దవాళ్ళ కౌన్సిలింగ్ వస్తే మైండ్ 5 విధాలుగా ఉంటాయి. చెప్పింది వినేవాళ్ళు, చెప్పింది వినేసి దాన్ని రిసీవ్ చేసుకుని యాక్టివేట్ చేసేవాళ్ళు, చెప్పింది వినేసి రిసీవ్ చేసుకుని వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, కొంతమంది మాట్లాడకుండా షెల్లో అయిపోయేవాళ్ళు, కొంతమంది లీడర్స్గా తయారైపోతారు. అంటే ఆల్రెడీ ఇవన్నీ ఈ సెట్ అన్నమాట మైండ్ సెట్. ఫస్ట్ నుంచి సెకండ్కి, సెకండ్ నుంచి ఫస్ట్కి, 5th నుంచి 1కి పడిపోయే వాళ్ళు, ఎదిగే వాళ్ళు ఉంటారు. మంచి లీడర్ ఉండేవాడు సడన్ గా రాంగ్ అయిపోయి పడిపోతాడు. అదేంటి, మంచిగా డెసిషన్ తీసుకునేవాడు ఎందుకు ఫెయిల్ అయిపోయి బాస్ అంటారు. మైండ్ పనిచేయదు. ఎందుకు పనిచేయదు? రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ రిలేటివ్స్ ఎవరు, నీవు ఏంటేంటి సీరియల్స్ చూస్తున్నావు, ఏంటేంటి మూవీస్ చూస్తున్నావు, నీ రీడ్ చేసే ఆర్టికల్స్ ఏంటి, నువ్వు బొమ్మలు వేస్తే ఎలాంటి పెయింటింగ్స్ చేస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ పోస్టర్ ఎలా ఉంది, నీ ఊపిరి తీసుకునే పద్ధతి ఎలా, ఇవన్నీ కౌంట్ చేస్తారు. కంపల్సరీ దీంట్లో 99% వీళ్ళు ఎవరితో కలవరు. దే ఫీల్ ఐసోలేటెడ్. అంటే ఈ సమాజం నన్ను వెలేసేసింది, నేను ఈ సమాజానికి తిరిగి ఎలా ఇస్తానంటే అందరూ నన్ను చూసేలా చేసుకుంటానని వాళ్ళ భావన ఉంటుంది లోపల పాపం. ఇది వీళ్ళని ఏమంటారంటే సిక్ పీపుల్ అంటాం. చాలా తప్పది, అసలు నో డౌట్ తప్పు. సిక్ పీపుల్ ఇలాంటి వాళ్ళు తయారవుతుంటారు ఇవన్నీ. ఇప్పుడు ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, ఇలా చాలా మంది ప్రాసెస్ లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు 100 మంది వస్తారు, పుడతారు, ఉన్నారు, వాళ్ళు స్లోగా మారుతున్నారు. లక్కీగా మంచి హస్బెండ్ అయి ఉంటే వీడిని పొడి చేయాలి, ఇన్ని 10,000 పెడితే ఇవ్వడానికి వస్తూ ఉంటారు. కానీ 10,000 సరే 1 weekలో ఇస్తా, మా డార్లింగ్, మా భార్య, నా హస్బెండ్ చాలా మంచోడు. ప్రతి ఒక్కడికి ఆ వర్చు ఉంటుంది, ఆ కోపం ఉంటుంది, అది వెంటనే వేరే సిచ్యువేషన్ అంటే సబ్సైడ్ అయిపోతుంటాయి. ఎందుకు ఇవ్వాలి నీకు, మీ ఇంట్లో ఏమైనా ఇచ్చారు నాకు, ఎప్పుడు మా ఇంటి పని ఎందుకు పడతారు. ఫస్ట్ టైం వదిలేసింది, సెకండ్ టైం వదిలేసింది, 100 సార్లు వదిలేసింది. ఇక్కడే కాదు, పబ్లిక్ లో స్టార్ట్ చేస్తాడు. హస్బెండ్ పైన చంపేసే ప్రయత్నం వచ్చిందంటే హస్బెండ్ టార్చర్ పెట్టుంటాడు, ఇన్లాస్ టార్చర్ పెట్టుంటారు, పేరెంట్స్ బలవంతం, ఇవన్నీ 100 కారణాల వల్ల సెట్. అందుకే ఇలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు ఉంటే ఫ్రెండ్స్ ఉండని. ఫ్రెండ్స్తో నాకు యాక్చువల్గా సూసైడ్ టెండెన్సీస్ ఉన్నాయంటే నాతో పాటు రా, కౌన్సిలింగ్కి వెళ్దాం, తీసుకెళ్లాలంట. వీళ్ళు మాట్లాడరు పాపం. ఇలాంటి స్టేజ్, ఫైనల్ స్టేజ్ వచ్చేస్తే వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు ఐసోలేట్ అయిపోతారు, ఎవరిని ఎంటర్టైన్ చేయరు. నాకు తెలుసు నా వల్ల ఈమెకి టార్చర్ పెట్టారని ఇంట్లో పేరెంట్స్కి తెలుసు, గురువుకి తెలుసు, కౌన్సిలర్కి తెలుసు, అప్పుడు పట్టించుకోరు.
అప్పుడు పట్టించుకోరు, ఉంది చేయండి అమ్మా పర్వాలేదని పుష్ చేస్తుంటారు. బ్యాక్ సిచ్యువేషన్, ప్రీవియస్ సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్, దీనికి ఫ్యూచర్ ఏముంటుందని అసెస్ చేయకుండా గైడ్ చేసేస్తే, మీరు రుద్దేస్తే అది భూతంలా తయారైపోయి ఆమె పైన ఆవహించి మీరు అందరూ సమాజంలో అందరూ నాకు అగెయిన్స్ట్ అని ఫిక్స్ అయిపోతే నెక్స్ట్ అటెంప్ట్ సూసైడ్, నెక్స్ట్ అటెంప్ట్ మర్డర్, ఇదే చేస్తారు. అంతే. ఎంత స్ట్రాంగ్ అయిపోవాలి, ఒక రాయి అయిపోవాలన్నమాట. చలనం లేని పదార్థం తయారైతే తప్ప మనకు మామూలుగా కొడితే అయ్యో ఫీల్ అవుతాం. వీఆర్ హ్యూమన్స్ విత్ సెంటిమెంట్స్. సెంటిమెంట్ కట్ అయిపోతుందంటే ఆమె ఉన్న ఎగ్జిస్టింగ్ సెంటిమెంట్ ని డెస్ట్రాయ్ చేసేసి సమాధి చేసేసారు. అందుకే వీళ్ళతో ఉన్నప్పుడు ఎక్కడ నెగిటివ్ మాట్లాడకూడదు. నువ్వు సాధించగలుగుతావు. అందుకే ఎప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు ఉండాలి. నేను దీని వర్షన్ కంటే నెక్స్ట్ వర్షన్ నేను చెప్తాను, వేరే వాళ్ళు మోటివేట్ చేస్తుంటే మన లైఫ్ ఏముంటుంది? మనం మోటివేట్ అవ్వాలి. అందుకే ఒక టార్గెట్, ఒక గోలు. నువ్వు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే డెవిల్స్ వర్క్ షాప్ అంటాం. ఖాళీగా ఉంటే ఇలాంటి చెత్త ఆలోచన వస్తాయి. నువ్వు ఏం చేస్తున్నావు? పొద్దున్న లేచించి సీరియల్ చూస్తున్నాను సార్, వెరీ గుడ్, ఎక్సలెంట్. తర్వాత మళ్ళీ సీరియల్ చూస్తాను, మళ్ళీ తర్వాత మళ్ళీ సీరియల్ చూస్తాను, మళ్ళీ వంట చేస్తాను, మళ్ళీ సీరియల్ చూస్తాను. ఏం వాట్ ఇస్ నాలెడ్జ్? ఏం రాదు. నేను యాక్టివిటీస్, నేను రంగోలీ చేస్తాను సార్, నేను వంట చేస్తాను సార్, నేను సీరియల్స్ చూస్తాను సార్, నేను సినిమాకి వెళ్తాను సార్, నేను యాక్చువల్గా సంగీతం వచ్చు సార్. ఓ ఎక్సలెంట్ అమ్మా, సంగీతం వచ్చా. ఓహో సంగీతం వచ్చా అంటే సంగీతం వస్తే నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు పీపుల్. ఓకే, నేను దాన్ని డెవలప్ చేసుకుంటా. అందరికీ ఎస్పెషల్లీ ఇలాంటి వాళ్ళకి అప్రిషియేషన్ కావాలి. లేదు భలే చేసేలా వంట అదే కూర, నువ్వు చేసే ఐటమ్సే కదా చేసేది ఎవ్రీ టైం. నాకు కొత్త ఐటమ్ ఏముంటుంది? పప్పు కూర చాలావే ఉంటాయి, ఎన్ని చేసినా దాన్ని మసాలా చేయాలి. ఇప్పుడు ChatGPT వచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళకి నాకు బెస్ట్ మెనూ కావాలి, ఆలూ కర్రీ కొత్త ఐటమ్ గా కనిపించాలి, నేను మా ఆయనకి వేరేలా చెప్పాలి అంటే చించాంగ్ చూ అని చెప్తాడు. సేమ్ ఆలు కట్ చేసి డైమండ్ షేప్ వేసి ఇస్తే అయిపోతుంది. అండ్ ఎదుర్కొనే సాహసం, ధైర్యం ఉండట్లే పాపం. అందుకే మాట్లాడాలి. కొంతమందికి వేరే వాళ్ళతో అట్లీస్ట్ ఇలాంటి వీడియో అయినా కొంచెం కనెక్ట్ అయ్యి వాళ్ళు పాపం ఎవరికి చూపించుకోరు, ఇదేదో వచ్చిందని సేవ్ చేసుకుంటారు. సింగిల్ రూమ్ లోకి చూసుకుంటారు, ఈయన భలే చెప్పారు, ఈయనతో మాట్లాడితే ఈయనతో ఇలాంటి ఫ్రెండ్ నాకుంటే, ఇలాంటి పర్సన్ ఒక్కసారి మాట్లాడితే ఐ థింక్ నా మొత్తం టెన్షన్ అయిపోతాను, నాకేమైనా డైరెక్షన్ దొరుకుతుందా? అందరు తిడతారండి, నేనేం చేసిన వాళ్ళకి అన్ని యాక్సెప్ట్ చేసి విని నువ్వు ఇది చేయగలుగుతావు, ఇది చేయి, ఇది చేసి నాకు కనిపించు, నేను గైడ్ చేస్తా అని ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఉంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు మొత్తం తగ్గిపోతాయి. గైడెన్స్ లేదు. ఇది రిలేటివ్ అంటే హస్బెండ్ ఇంట్లో ఇన్లాస్ తిట్టేస్తారు, వైఫ్ అందరూ వాళ్ళ పేరెంట్స్ తిట్టేస్తారు, పిల్లలు కూడా తిట్టేస్తారు. నీకు అంత లేదు నాలెడ్జ్, ఐ ఆస్క్ మై డాడ్, నీకు అంత నాలెడ్జ్, అమ్మా నువ్వు ప్లీజ్ వెళ్ళిపోమ్మా, డోంట్ కమ్, నాన్న కార్ ఇక్కడే ఆపాయి, అమ్మ కార్ ఇక్కడే ఆపాయి, నేను మా స్కూల్ నెక్స్ట్ లెవెల్ స్కూల్, మన కార్ చిన్న కార్ అంటే కుదరదు. అందరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయి, అమ్మ అదే శారీ కట్టుకున్నాను అంతేనా, అదే నగనా, ఇంకేం లేదా, గోల్డ్ లేదా చైన్, నీకు ఎప్పుడు అదే మాట్లాడుతుంది, ఇంగ్లీష్ రాదమ్మా నీకు, వేస్ట్. ఇలా అన్ని కొంతమంది ఫ్యామిలీ ఎంట్రీని చంపేసాయి. ఇవన్నీ ఉంటాయి. అప్పులు ఉండొచ్చు కొంతమంది పర్సనల్ పగ. ఒక నెట్ఫ్లిక్స్ లో మూవీ వచ్చింది, ఓ మై గాష్, సంథింగ్ ఎవరో చెప్పారని ఈయన ఊహించుకుని అది ఏదో నాకు నైట్ ఎవరో చెప్పారని చెప్పి బుక్ లో రాసి ఆ బుక్ లోదే చేయాలి. ఎవ్రీడే అందరు ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. ఎంతమంది? ఒక 8 మంది. అందరు నార్మల్ న్యాచురల్గా పండగ ఫెస్టివల్లో ఉంటాయి. ఇంటికి వస్తారు, నైట్ అవగానే అందరూ కూర్చుంటారు. ఇంటికి పెద్ద ఎవరు ఉన్నారో ఆయన చెప్తేనే వినాలన్నమాట, ఆయన చెప్పిందే వినాలి. ఎందుకంటే ఆయన వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రూపంలో వచ్చాడని వీళ్ళందరూ నమ్మేశారు. ఆయన వచ్చి ఆ బుక్ ఓపెన్ చేస్తే, ఈరోజు ఎందుకు సురేష్ నువ్వెందుకు గట్టిగా మాట్లాడావు కోడల పైన అని రాస్తుంది. ఈయన రాస్తాడు, ఈయన రాసింది ఫాదరే చెప్తున్నారు, సారీ పప్ప, ఓకే ఈరోజు నాకు ఫుడ్ లేదు అని పనిష్మెంట్ ఇచ్చాడు, ఫుడ్ ఉండదు. అలాగా మీరు నమ్మరు, ఆ సబ్జెక్ట్ అలా అయ్యి ఒకరోజు ఈ రోజు మనం అందరం చచ్చిపోవాలి అని రాసేసాడు. అందరు యాక్సెప్ట్ చేశారు. ఎలా? ఏ యాక్టివిటీస్ అన్ని షట్ డౌన్ చేసేసి అన్ని క్లోజ్ చేసేసి కరెక్ట్ తాళ్ళు పెట్టుకుని ఎవడెవడు వెయ్యాలో, ఇప్పుడు ఎవరు పెద్ద ఆయన అందరికీ ఉరి వేసేస్తాడు. అందరు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే చనిపోయిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అదే రాస్తుంది ఇక్కడ. మీరు చేయకపోతే ఆయన ఫీల్ అయిపోతారు. అందరు ట్రాన్స్ఫర్ నమ్మేశారు. నమ్మేసి ఇది ఏమనుకుంటా, ఈయన ట్రిక్ చేశాడు అనుకుంటాం, అంటే ఆస్తి కొట్టాడు. ఈయన కూడా ఊరేసేసి మొత్తం
9 మంది డెడ్, అందరూ ఒకేసారి. అందరు ఒకటేసారి. అదొక ప్రక్రియ. పొద్దున్నే వెళ్ళావా, అక్కడ దీపం వెలిగించావా, కొబ్బరికాయ తీసినావా, దానికి పసుపు కట్టావా, ఎదురుగుండా పెట్టావా, అంతే. ఇక్కడ నువ్వు, అక్కడ నీ భార్య, అక్కడ కోడలు, అక్కడ సో అందరూ నుంచోండి. ఇక్కడ ఒక వెల్డింగ్ చేసి పెట్టండి, దానికి తాళ్ళు కట్టండి. కట్టుకుని కరెక్ట్గా 12 గంటలకి గంట కొట్టకాన అందరి వేసేసుకోవాలి. అందరూ నుంచోవాలి, కాళ్ళ కింద బకెట్ తన్నేయాలి. విత్ ఇన్ నో టైం. పొద్దునొచ్చి పాలవాడు కొడితే తీయలేవు, చూస్తే ఎవ్రీబడి డెడ్. అది బుక్ ద్వారా చూస్తే ఇవన్నీ స్టేట్మెంట్స్. ఇలాగ మైండ్ అలా మెంటల్ లెక్క తీసేసుకుంటుంది. మైండ్ని ఎంత డేంజర్ అంటే, మనకి నాలెడ్జ్ కరెక్ట్గా ఇవ్వకపోతే ఇట్ ప్లేస్ లైక్ అ రాకెట్, ఇలా పాదరసంలో వెళ్ళిపోతుంది, రాకెట్ లాగా మారిపోతుంది. దాన్ని హ్యాండిల్ కూడా చేయడం విండు. హౌ డేర్ యూ టెల్ మీ, నువ్వు నాకు చెప్తావా? ఎందుకంటే ఇది అవుతున్నట్టు ఎవరు డిస్కస్ కూడా చేయరు. యాక్చువల్గా మేము నైట్ ఇలా చేసినప్పుడు మా నాన్న రాసి చెప్పరు కూడా, మీరు ఎవరితో మాట్లాడకూడదని ఉంటుంది కండిషన్. అంతే, మిమ్మల్ని మైండ్తో అంతా బంధించేసి ఇలా టైట్ చేసేసి చాలా సీక్రెట్ విషయాలు. ఇప్పుడు నేను చెప్తుంటే ఎలా సైలెంట్ అయి వింటారు? సీక్రెట్ విషయాలు చెప్తున్నట్టు అందరికి బయటకు చెప్పారా మీరు నాశనం అయిపోతారు, మీకు లైఫ్ లేదు. నాన్న కోపం వస్తుంది, పెద్ద నాన్న కోపం వస్తుంది, తాత కోపం వస్తుంది చెప్పి టైట్ చేసేస్తారు. ఎనీథింగ్ విచ్ ఈజ్ మైండ్కి వేరే ఆప్షన్ ఇవ్వకుండా ఉంటే అదే పాటిస్తుంది. అంటే మైండ్కి పొద్దున్న 9కి లేవాలి, ఆర్ ఇంట్లో పడుకోవాలి. ఏం చేస్తాం? ఇంట్లో పడుకుంటాం. మైండ్ ఈజ్ లేజియెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంట. అందుకే మైండ్ ఎప్పుడు పనిలో ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. ఫుడ్ ఆకలేస్తే ఫుడ్ ఎలా తింటామో, మైండ్కి మేత. మీ టార్గెట్ ఏది ఉంది, ఎయిమ్ ఫర్ 11th మైనల్ అనే డైలాగ్ ఉంటుంది కదా, అది కరెక్ట్. మీరు ఒకవేళ 100 పేజీలు బుక్ రాయగలిగేవాడు 101 రాయగలుగుతారు. మీకు టెస్ట్ చేసుకోవాలంటే పేపర్ తీసుకుని మీ కెపాసిటీ 30 సెకండ్స్లో ఒక పేపర్ తీసుకుని 30 సెకండ్లో సున్నాలు చుట్టాలి. మీరు ఫస్ట్ ఒక నెంబర్ అనుకోవాలి, 30 40 వేసుకుంటారు. మీరు బెట్ చేస్తాను 30 సెకండ్స్లో దానికంటే ఎక్కువ సున్నాలు చుడతారు. మీ కెపాసిటీ మోర్ దెన్ వాట్ యువర్ థింకింగ్. మీరు ఏదనుకున్నారు దానికంటే ఎక్కువ చేయగలుగుతారు. మీరు ఒక కంచెలు పెట్టేసుకుని, నేను ఇంతే కాబట్టి ఇంతే, మా నాన్నగారు సైకిల్ రిపేర్ చేసుకున్నారు, మా నాన్న ఆటో డ్రైవర్ కాబట్టి నా కెపాసిటీ ఇంతే. నో, అది కానే కాదు. మీ కెపాసిటీ దానికంటే బియాండ్ ఉంది. మీరు ఎంత వర్క్ చూస్తున్నారో, మీరు ఎంత సాహసోపేతంగా డెసిషన్ తీసుకుంటారో, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలో, లైఫ్ అంత బాగుంటుంది. ఇలాంటి వాళ్ళకి అంత క్లారిటీ ఉండాలి లైఫ్లో. వాళ్ళకి గోల్ ఉండదు పాపం. గోల్ ఉండకుండా ఈ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈమెనే ముద్దాయిలో చూస్తుంటారు. ఇంకోటి మైండ్ ఎలా ఉంటుందంటే, ఒకసారి నేను ఉన్నాను ఇంట్లో, నా డోర్ వేసాను అంటే నన్ను చూసి డోర్ వేసావు అని వచ్చి గొడవ పెట్టుకుంటారు. నేను కాదు అన్న ఒప్పుకోరు, వేసేసాం అయిపోయింది. ఇంకోసారి కావాలని నిజంగా యుద్ధమే డోర్ వేస్తారు, ఫిక్స్. ఇంకా ఈమె డోర్ వేసింది, వాడు అది చూసి వెళ్ళిపోయాడు నన్ను, అదేంటి హాయి కూడా చెప్పలే. ఓ మై గాష్, నన్ను ఇన్సల్ట్ తెలిసిపోయింది, ఇంట్లో చెప్పింది. ఓ మై గాష్, నేను ఎలా ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు వాడికి 10,000 ఇవ్వాలి కదా, ఎలా? వాడు దానివల్ల చూసాడా అని వీళ్ళు లోపల స్టోరీస్ కుకింగ్ చేసి అది పేరుకుపోతుంటుంది. ఇది లోపల ఒక వెబ్ లాగా ఫామ్ అయిపోయి, ఆ వెబ్ లో వీళ్ళు ఇరుక్కుపోయి బతకకుండా ఇలా చేసేస్తారు. కొంతమంది చంపేస్తారు, కొంతమంది చచ్చిపోతారు. ఇది సమాజంలో ఇది చాలా సీక్రెట్ కిల్లింగ్ అన్నమాట. ఇది బయటికి రాదు, లోపలే ఉంటుంది. అందుకే మాట్లాడండి, చెప్పండి. ఒరే చదువు కాదు, ఉద్యోగం కాదు, ప్రమోషన్ కాదు. లైఫ్ దారుణంగా తయారవుతుంది. నీకు ఏంటి ఇష్టము చెయ్యి. కుక్కను తీసుకోవడం ఇష్టమా? బై ఎ డాగ్, ట్రావెల్ చెయ్యి. గార్డెనింగ్ ఇష్టమా? పైన మొక్కలు పెంచరా. నీకు సూప్ చేయడం ఇష్టం, బెస్ట్ సూప్ ఇన్ ద వరల్డ్ ట్రై చేయి. నువ్వు కుక్ చేస్తున్నావా, నీ టార్గెట్ ఏంటంటే చూసి ఒక ప్రతి గల్ప్ అద్దరిపోవాలి, అలా చెయ్యి. ఏదో చేసాం కాదు, వద్దు. నీ హౌస్ వైఫ్ బికమ్ బెస్ట్ హౌస్ వైఫ్, హస్బెండ్ బెస్ట్ బికమ్ బెస్ట్ హస్బెండ్. యువర్ మోటివేటర్ బికమ్ ద డామ్ బెస్ట్ మోటివేటర్. నువ్వు మోటివేట్ చేస్తే వాళ్ళ లోపల కదిలిపోవాలి, కదలిక రావాలి. నువ్వు ఫుడ్ తింటే టేస్ట్ బడ్ అదిరిపోవాలి, ఇంకా వేరే ఫుడ్ ఎక్కకూడదు. బయట ఫుడ్ ఎందుకు ఎక్కుతుంది? అజినోమోటో వేస్తారు. నువ్వు చేయి, కరెక్ట్ క్వాలిటీ ఫుడ్ చేయి. నువ్వు చేసే చిన్న ఐటెంలో ఆ హస్తవాసి అంత బాగుంటుంది. నీ ఇంటెన్షన్, నేను కుక్ చేసేది అమృతంగా పెడతాను, నేను వైఫ్ నా హస్బెండ్కి, నా పిల్లలకి అద్భుతంగా చేస్తాను. నీ టైమే నువ్వు చెయ్యి, అదిరిపోతుంది. నీ యాక్టివిటీస్ ఏమున్నాయో నిన్ను నువ్వు డల్ చేసుకోకుండా, ప్రపంచంలో అందరూ నేను డౌట్ పడతారు,
ప్రపంచంలో అందరినీ నువ్వు సాటిస్ఫై చేయలేవు. వేరే వాళ్ళ దగ్గర నేను గ్రేట్ అని చెప్పొద్దు. నీ వర్చ్యూస్ని ఆటోమేటిక్గా వాళ్ళు చూసి మెచ్చుకోవాలి, అంతే. వాళ్ళు మెచ్చుకుంటారో మెచ్చుకోవడం పక్కన పెట్టే, యూ బికమ్ సూపర్ గ్రేట్, సూపర్ స్ట్రాంగ్, దట్ వేరే వాళ్ళందరూ ఆహా ఏం చేసాం అని తీరాలి, అదే తీసుకోవాలి, అంతే. ఇలాంటివి ఇండివిజువల్ గా ప్లాన్ చేసుకుంటే ఈ ఎక్స్ట్రీమ్నెస్ రావు. అండ్ దయచేసి ఇన్సల్ట్ చేయొద్దు, బుల్లీ చేయొద్దు. చాలా మంది సెన్సిటివ్ మైండ్స్ ఉంటాయి. ఆ 5 మైండ్ సెట్ లో కొంతమంది సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నువ్వు అది నువ్వు ఇది అని చాలా మంది అంటూ ఉంటారు. వీళ్ళకి అంటుంటారు కదా, ఇలాంటి వాళ్ళు ఏంటంటే సెన్సిటివ్ ఉన్న వాళ్ళు తీసేసుకుంటారు సీరియస్ గా. అవునా నానే సార్ కరెక్ట్ ఇదే, వాళ్ళని పట్టించుకోవద్దు. ఇప్పుడు నేను ఇద్దరికి వచ్చానండి, మీ పేరు భరత్ అనే షర్ట్ ఉంది మీది, ఈ షర్ట్ బాలే అని అన్నాను నేను. కళ్యాణ్ అనే నేను భరత్ అనే షర్ట్ ని బాలేదన్నా, నేను ఒక్కనే అన్నా. అంటే అర్థం ఏంటి, నా షర్ట్ కంటే మీ షర్ట్ బాగుంది కదా. నేను కాకుండా ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి ఏం భరత్ షర్ట్ బాలే అన్నాడు, డౌట్ పడచ్చు. అమ్మో, మోర్ దాన్ ఒక పర్సన్ కంటే అదే పాయింట్ ని ఏంట్రా నా షర్ట్ బాలే అనకుండా వేరే వాళ్ళ షర్ట్ బాలేదురా, కాలిపోయింది, చినిగిపోయింది అని అంటే అప్పుడు కౌంట్ చేయాలి తప్ప ఒక పర్సన్ ఏదో అన్నది డైరెక్ట్ గా తీసుకోవద్దు. ఇంకో పాయింట్ ఏంటంటే ఒక పర్సన్ కంటే ఎక్కువ ఏదో అంటుంటే దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. అవును, నేను నిజంగా అంత గట్టిగా అరుస్తున్నానా, నేను చీటికి మాటికి నేను తిట్టేస్తున్నానా, ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ రెక్టిఫికేషన్. ఎవ్రీ టైం ఎవడో వచ్చి కళ్యాణ్ కానీ భరత్ కానీ ఎవరు వచ్చి మోటివేట్ చేయరు, ఉండరు. ఉన్నప్పుడు ఈ వీడియోస్ ద్వారా ఏదో చూసి మోటివేట్ చేస్తారు. లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి, బికమ్ ఇండిపెండెంట్. డిపెండెంట్ కాదు, అట్లీస్ట్ ఈ థాట్ ప్రాసెస్ లో మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే ఈ స్టెప్ వల్ల నాకు డేంజర్ జరుగుతుంది, నేను చెయ్యను. ఒకవేళ సడన్ గా స్టెప్ వేస్తే ప్రాబ్లం అవుతుంది, 6 months టైం తీసుకో, అప్పుడు చేయకు, వాక్ చేసి వచ్చే. నీకు క్యాలిక్యులేషన్ పెట్టుకోవాలి. నాకు ఒకవేళ కోపం వస్తే ఏం చేస్తాను, నేను కౌంట్ చేస్తాను. నాకు కోపం వస్తే కొంచెం లేచి వెళ్ళిపోతాను. నా పర్సనల్గా నాకు కోపం వస్తే ఆ సిచ్యువేషన్ ఉండను, అలా వెళ్ళి వేరే రూమ్లోకి వెళ్ళి పైకి వెళ్ళి వాటర్ తాగొస్తాను. సో దట్ మూడ్ ఆటోమేటిక్గా 0కి వచ్చేస్తుంది. అక్కడే యుద్ధం చేస్తాను. ఏయ్ నువ్వు నన్ను అంటావు, ఎంత ధైర్యం నీకు, ఏమంటివి అన్న డైలాగ్ కొట్టేస్తాను. ఎన్షోర్ అది లేకుండా కొంచెం, అందుకే ఈ లాజికల్ మైండ్ ఎంత పోషిస్తున్నా సరే పనిచేయదు. అందుకే కొంచెం స్పిరిచువల్ కోషన్లో రా, కొంచెం భజన చేయరా బాబు, కొంచెం పాటలు రాయి, నీకు పాటలు వచ్చా రాయి, నువ్వు సంథింగ్ రైటింగ్ పోయిం రాయి, కొటేషన్స్ రాయి. నీ వర్చ్యూస్ ఏం చేస్తారండి మీరు, ఐ రైట్ కొటేషన్స్, రైట్ చూపించు, బా కొటేషన్స్, వాళ్ళు చూసి వావ్ వాట్ ఎ హ్యాండ్ రైటింగ్, వాట్ ఎ నీట్ రైటింగ్, ఓ ఈ కొటేషన్ చాలా బాగుంది, పీపుల్ గెట్ కనెక్టెడ్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయి, నీకున్న వర్చు, వంటలు చేస్తున్నావు వీటి చేయి, అర్జెంట్ గా చేసేస్తే ఏంగా ఇది ఇట్స్ అండ్ మేకింగ్ యూ మింగిల్. నువ్వు యాక్టివిటీ చేయడానికి యూజ్ అవుతుంది. నువ్వు వంట చేస్తున్నావు, ఇది యాక్టివిటీ చేస్తున్నావు, గార్డెనింగ్ చేస్తున్నావు, నువ్వు నిన్ను సెల్ఫ్ గా బిజీ పెట్టుకోవడానికి ట్రై చేసుకో. వేరే వాళ్ళు ఇది అంటారా అని కాకుండా మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నేను జాబ్ మానేసి గార్డెనింగ్ అనకూడదు. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఇది, బికాస్ వర్క్ చేస్తున్న వాడికి ఇవన్నీ ఉండవు. వర్క్ లోపల షెల్లోకి వెళ్ళేపాటికి ఉంటాయి. ఇంట్లో వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ మెంటల్ ఎక్కేస్తుంది, ఇంట్లో డేంజర్. మా ఆయన ఇంట్లో ఉంటాడు, ఏం పని చేయడు, లక్షల శాలరీ వస్తాడు, ఒరే వాడు టెన్షన్ వేరే, వాళ్ళ మైండ్ సెట్ వేరే, వాడు డిస్ప్లే యాటిట్యూడ్ వేరే, వాళ్ళ వర్క్ అవుట్ పర్ఫార్మెన్స్ వేరే. సో పీపుల్ థింక్ డిఫరెంట్లీ, డిఫరెంట్. ఈ ట్రాప్ లో పడకుండా మిమ్మల్ని వెంటనే బయటికి తెచ్చుకోవడానికి మీరు యాక్టివిటీస్ స్టార్ట్ చేయండి, మెడిటేషన్ స్టార్ట్ చేయండి, భజనలకు వెళ్ళండి, గ్రూప్స్ ఉన్న వాళ్ళతో మింగిల్ అవ్వండి, మంచివి వినండి. నెగిటివ్ మర్డర్ చేశారు చూడొద్దు, కట్ చేసేయండి. ఇది చేసి మంచి థాట్ వస్తుంది, ఓహో ఇలా చేయొచ్చు అయితే అవాయిడ్ చేసేయండి. మంచి నువ్వు నిజంగా డిసైడ్ అయితే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు, ఏదైనా నెగిటివ్ పాజిటివ్. మాక్సిమం పాజిటివ్. ఇప్పుడు ఆల్రెడీ ట్రాప్ లో ఉన్నారు, అవును కదా నాకు కొంచెం వచ్చిన థాట్ అయినా వచ్చి వీడియో చూస్తున్న వాళ్ళకి వెంటనే రేపటి నుంచి మీ ప్యాటర్న్ ఈ రోజు రాసేసుకోవాలి. పొద్దున్న లేచి నుంచి పడుకున్న వరకు ఏం చేస్తున్నాను, నేను ఆ సీరియల్, నేను ఆ మర్డర్ సీన్స్ చూడాలి అర్జెంట్ గా, క్రైమ్ పెట్రోల్ పెట్టి ఓపెన్ చేసి చూస్తాను. నీ మైండ్ అది తయారవుతుంటుంది. యూ స్టాప్ దట్. ఒక 1 week 10 days ఆపేసి, నువ్వు ఇది హత్యలు అయ్యాయి, ఎవరినో చంపేశాడు, అది కొంచెం తగ్గించి యూ షిఫ్ట్ యువర్ మైండ్ టు సంథింగ్. సో నువ్వు మేనేజ్ చేసేవాడికి అన్ని చూడొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వు ఈ టెండెన్సీస్ ఉంటే అది నీకు యాడ్ అవుతుంటాయి. ఓహో వాడు తప్పు చేశాడు, దొరికిపోయాడు కదా, నేను దొరకకుండా ట్రై చేస్తాను, అయినా దొరుకుతాడు. సో అవాయిడ్ చేసి నీ వర్చ్యూస్ ని పెంచుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏం కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీని నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సింగిల్ గా మాత్రం ఉండద్దు, అంటే ఐసోలేట్ అయిపోయి ఎక్కడో ఉండద్దు. బయటికి రావడానికి ట్రై చేయండి, బయటికి చెప్పండి. కొంపలే మునగవు, వాడు ఏమైనా అనుకుంటే అనుకోండి,
ఏం పర్వాలేదు, నీకు సొల్యూషన్ దొరుకుతుంది. నాకు ఇలా టెన్షన్ ఉంది, ఏదో సూసైడ్, వెంటనే డాక్టర్ చూపించండి. కంపలేమను నా అందరు తెలిసిపోతే ఏం కాదు, తెలిసిపోతే ఏమైనా ఇస్తారో వాళ్ళు, ఏమి ఇవ్వరు. సో ఓపెన్ అప్, నథింగ్, అది ప్రపంచం బద్దలైపోదు, నువ్వు బెటర్ పర్సన్ అవ్వాలి, అంతే టార్గెట్. సో ఎనీథింగ్ ఓపెన్ అప్ గా మాట్లాడితే అంతా మంచి జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.